హలో ఫ్రెండ్స్, టుడే మనం లింక్డ్ లిస్ట్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. అసలు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, అది ఎలా ఇంప్లిమెంట్ అయ్యింది, అసలు అది దాంట్లో ఎలా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తారు, అసలు వాటి వల్ల యూజ్ ఏంటి, అసలు లింక్డ్ లిస్ట్ ఎందుకు నేర్చుకోవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, కొంచెం క్లియర్గా నేర్చుకుంటే అర్థం అవడానికి కూడా ఈజీగానే ఉంటుంది. సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్దామా. ఓకే, ఫస్ట్ why linked lists are implemented, how operation be performed on linked lists, what are the uses of linked lists. Okay, linked lists are implemented in programming because arrays normal lists have some limitations. Let me explain clearly. Okay, ఒక అరేని తీసుకుందాం. అరేకి సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, దాన్ని మనం మార్చలేం. ఒకవేళ ఇన్స్ట్రక్షన్ కానీ డిలీషన్ కానీ చేయాలంటే ఇంకో అరేని తీసుకొని చేయాలి. అర్థమైంది కదా. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక లింక్డ్ లిస్ట్ని తీసుకుంటున్నాను అనుకోండి. ఒక లింక్డ్ లిస్ట్ని తీసుకుంటే దీంట్లో 2 నోడ్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. ఒక నోడ్లో లింక్డ్ లిస్ట్లో చూస్తే గ్రూప్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి, అవి పాయింటర్స్తో ఎమర్జ్ అయి ఉంటాయి. మనం ఈజీగా లింక్డ్ లిస్ట్లోనే ఇన్సర్షన్ డిలీషన్ చేయొచ్చు. అరేస్లో అయితే ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది, మరి ఇంకో వేరే అరేని తీసుకొని దాంట్లో ఎలిమెంట్స్ని అరే చేసుకొని షిఫ్ట్ చేయాలి. అదే లింక్డ్ లిస్ట్ అయితే పాయింటర్స్ యూజ్ చేసుకుని ఇన్సర్షన్ అవి ఈజీ చేసేయచ్చు. సో సైజ్ ఈజ్ ఫిక్స్డ్ వెన్ యూ క్రియేట్ దెమ్. ఇఫ్ యూ వాంట్ మోర్ ఎలిమెంట్స్ యూ నీడ్ ఏ న్యూ అరే. చెప్పాం కదా ఆల్రెడీ, ఒక ఏదైనా ఎలిమెంట్స్ని అరే పెట్టాలంటే మనకి ఒక న్యూ అరే కావాలి. అదే లింక్డ్ లిస్ట్లో చేయాలంటే ఇంకా న్యూ అరే ఏంటి అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే మెమరీని తీసుకుంటుంది, అదే సైజ్ ఫిక్స్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈజీ ఇన్సర్షన్ అండ్ డిలీషన్. అరేస్లో అయితే ఎలా ఇన్సర్ట్ అవుతుంది, ఒక ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎలిమెంట్ని అరేలోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే నాకు వేరే మెమరీ కావాలి. అదే లింక్డ్ లిస్ట్లో అయితే 2 బాక్స్ ఉంటాయి, ఒక బాక్స్ ఏమో డేటా ఉంటుంది, ఒక బాక్స్ ఏమో అడ్రస్ ఉంటుంది. ఆ పాయింటర్స్ ద్వారా ఈజీగా ఒక ఎలిమెంట్ అనేది లింకప్ అయిపోద్ది యాక్చువల్ పేరెంట్ లింక్తో. అదే ఇన్సర్ట్ అండ్ మిడిల్ ఆఫ్ అరే షిఫ్ట్ మెనీ ఎలిమెంట్స్. ఒక ఎలిమెంట్ని అరేలో సెంటర్ చేయాలంటే మెనీ ఎలిమెంట్స్ షిఫ్ట్ చేయాలి, ఒక న్యూ అరేని తీసుకోవాలి. అదే లింక్డ్ లిస్ట్లో చూసుకుంటే ఇన్సర్షన్ మిడిల్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ జస్ట్ రీలింక్ నెక్స్ట్ పాయింటర్స్. జస్ట్ నేను పాయింటర్స్ని రీలింక్ చేస్తే నాకు ఇన్సర్షన్ అనేది చాలా ఈజీ సరిపోద్ది. మనం ఎప్పుడైతే లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తామో అప్పుడు ఇన్సర్షన్ అనేది చాలా ఈజీగా పాయింటర్స్తో చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఆ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎఫిషియెంట్ మెమరీ యూసేజ్. అరేస్లో ఎలా మెమరీ అలొకేట్ అవుతుంది, లింక్డ్ లిస్ట్లో మెమరీ ఎలా అలొకేట్ అవుతుంది. అరేస్లో మెమరీ ఎలా అలొకేట్ అవుతుందంటే ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దట్ మే 10 bytes ఆర్ సంథింగ్. సో నేను తీసుకున్నాను 4, 5, 6 bytes తీసుకున్నాను. ఆ 6 bytesకి 6 4 24 bytes అవసరం. ఆ 24 bytes అనేది కంటిన్యూస్గా ఉండాలి మెమరీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 2000, 2004 అలాగా నాకు 24 bytes ఆఫ్ మెమరీ అనేది ఒకే దగ్గర దొరకాలి కంటిన్యూస్గా, ఎటువంటి బ్రేక్స్ లేకుండా. అది అరే యొక్క కంటిన్యూస్ మెమరీ గురించి. నీడ్ కంటిన్యూస్ మెమరీ బ్లాక్ ఇఫ్ మెమరీ ఈజ్ ఫ్రాగ్మెంటెడ్, అలొకేషన్ మే ఫెయిల్. మెమరీ ఫ్రాగ్మెంట్స్ అలా చెప్తాను. లింక్డ్ లిస్ట్ అంటే నోట్స్ కెన్ బి స్టోర్డ్ ఎనీవేర్ ఇన్ మెమరీ, నాన్ కంటిన్యూస్, ఓన్లీ నెక్స్ట్ పాయింటర్ కనెక్ట్స్ దెమ్. మెమరీ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఒక ఫ్రీ మెమరీ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అంటే అక్కడ డేటా అనేది ఫిల్అప్ అయిపోయి ఉంది. నెక్స్ట్ డాషెస్ ఉన్నాయి కదా, ఆ డాషెస్లో అక్కడ మనం ఆ డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ ఉంది. ఆ బ్లాక్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ అరే అనేది 40 bytes ఉంది. ఈ 40 bytes ఆఫ్ మెమరీ అనేది నాకు ఒకే దగ్గర దొరకాలి. అరే ఏంటి, కాంటిన్యూస్ మెమరీ. ఇంకో ఎగ్జాంపుల్ 4 bytes ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను, 10, 20, 30, 40 అని. ఆ 4 bytesకి ఎంత మెమరీ యూజ్ అవుతుంది, 16 bits ఆఫ్ మెమరీ నాకు యూజ్ అవుతుంది. ఆ 16 bits అనేది ఆ పైన చూసారు కదా ఎక్స్ డాష్ ఉంది కదా, ఆ 16 మెమరీస్ ఆ స్పేస్ అంతా నాకు ఒకే దగ్గర ఉండాలి. అర్థమైందా? అది మెమరీ ఫ్రాగ్మెంటేషన్ అంటే
కొన్ని మెమరీలో ఉంటుంది, కానీ ఫ్రీ మెమరీలో ఎప్పుడైతే నాకు స్పేస్ తీసుకోవాలనుకుంటున్నానో అప్పుడు అరేస్ అనేది ఇంప్లిమెంట్ అవ్వవు. అదే లింక్ లిస్ట్ తీసుకుంటే అవుతాయి. ఇప్పుడు నేను మెమరీని తీసుకున్నాను కదా, ఆ అరేలో నాకు 4 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలని నాకు అవ్వదు. నేను ఒక లింక్ లిస్ట్ని తీసుకుంటున్నాను. లింక్ లిస్ట్ ఏముంటాయి, నోట్స్ ఉంటాయి. ఒక నోట్లో 2 బాక్స్ ఉంటాయి, ABC ఆర్ ద డేటా బిట్స్. దాని పక్కన బాక్స్ ఉంది కదా, అది అడ్రస్ స్టోర్ చేస్తుంది. 2000, 2004, 2008 అనేది ఒక సిరీస్ ఆఫ్ మెమరీ అడ్రసెస్. ఫస్ట్ బాక్స్లో 2004 స్టోర్ అవుతుంది, సెకండ్ బాక్స్ 2008, దాంట్లో నల్. అవన్నీ ఇదంతా కలిపి ఒక లింక్ లిస్ట్ అంటాం. ఈ లింక్ లిస్ట్ని క్లారిటీగా చెప్తాను, జస్ట్ శాంపుల్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, 2000 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక ఫ్రీ మెమరీ స్పేస్లో స్టోర్ అయింది. బి అనేది ఎక్కడో దూరంగా ఉండి స్టోర్ అయింది. ఏ అనేది బిని పాయింట్ చేస్తుంటే ఏ అనే పాయింటర్ బి యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకొని మిక్సప్ అవుతుంది, లింక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, when you declare an array of size n, the system must find one continuous block of memory big enough to hold all elements. Example, if you need an array of 100 integers, the system must find 100 into 4 bytes. 400 bytes కావాలంటే మనం 400 bytes అక్కడ ఉండదు కదా కంటిన్యూస్గా. అదే లింక్ లిస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఒక బిట్ అక్కడ ఇంకో ఒక దగ్గర ఉండి ఇంకో బిట్ ఇంకో దగ్గర సరే పర్వాలేదు. If the memory is fragmented, free memory is available, but in small scattered pieces, not in one block. That allocates fails, program error. ఎప్పుడైతే మనం ఇలాగ ఎర్రర్ స్టోర్ చేయలేమో అప్పుడు మనకి ప్రోగ్రామ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే మెమరీ అనేది ఫ్రీ స్పేస్లో కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి. సరే, ఇప్పుడు లింక్ లిస్ట్ని చూస్తాం. ఈచ్ నోడ్ ఆఫ్ లింక్ లిస్ట్ is created separately. They can be stored anywhere in memory. Nodes don't need to be side by side, they are just connected using pointers. So even if memory is fragmented, linked list works fine because each node only reads a small chunk. చెప్పాను కదా, లింక్ లిస్ట్ అంటే ఏ అనే వేరియబుల్ బి ఎక్కడో స్టోర్ అయితే బి యొక్క అడ్రస్ స్టోర్ చేసుకొని దాంతో లింకప్ అవుతుంది. చెప్పాను కదా, ఒక బాక్స్ అనేది డేటాని స్టోర్ చేసుకుంటుంది, ఇంకో బాక్స్ అనేది నెక్స్ట్ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. దీనివల్ల మెమరీ అలొకేషన్ అనేది ఇది జరుగుతుంది. ఇంకా మెమరీ ఫ్రాగ్మెంటేషన్ క్లియర్గా చెప్తాను. మెమరీ ఫ్రాగ్మెంట్ ఎలా ఉందో, ఎక్స్ అంటే యూజ్డ్ మెమరీ, ఏదైతే డాషెస్ ఉన్నాయో అది ఫ్రీ మెమరీ, అంటే అక్కడ ఎటువంటి డేటా లేదు, అక్కడ మనం పెట్టచ్చు ఏదైనా డేటాని. ఓకే, ఫ్రీ స్పేసెస్ ఎగ్జిస్ట్ బట్ నాట్ ఇన్ వన్ లార్జ్ కంటిన్యూస్ బ్లాక్. ఇఫ్ యూ వాంట్ an array of 6 cells, it may fail because no continuous 6 free slots exist. అక్కడ 6 slots అనేది ఫ్రీ మెమరీ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యలేదు, చూసారా? అరేస్లో పెద్ద డ్రాబ్యాక్ అదే. అరేస్ అనేది కాంటిన్యూస్ మెమరీ, ఫ్రీ స్పేస్లోన అంత కాంటిన్యూస్ మెమరీ మనకు కావాల్సినంత మెమరీ అనేది ఒకే దగ్గర దొరకదు. అర్థమైంది కదా? బట్ ద లింక్ లిస్ట్ ఆఫ్ 6 nodes will work since each node can sit in any free slot. That's one of the biggest reason why linked lists are used instead of arrays when memory is unpredictable. మనం లింక్ లిస్ట్కి అండ్ ఆల్సో అరేస్కి ప్రయారిటైజ్ చేస్తే లింక్ లిస్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అదర్ డేటా టైప్స్ అంటే స్టాక్స్, కీస్, గ్రాఫ్స్, హ్యాష్ టేబుల్స్, ఇవన్నీ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. స్టాక్స్ ఎందుకు యూజ్ చేస్తాం లింక్ లిస్ట్లో అంటే ఇన్సర్షన్ డిలీషన్ ఒకేసారి జరగాలంటే స్టాక్స్ని యూజ్ చేస్తాం. స్టాక్స్, క్యూస్, గ్రాఫ్స్, హ్యాష్ టేబుల్స్ ఇవన్నీ డిఎస్లో ఫస్ట్లో మనం నేర్చుకుని ఉండాలి. ఇవి కూడా కావాలంటే నాకు వీడియోలో కామెంట్ చేయండి. ఓకే, స్టాక్స్, క్యూస్, గ్రాఫ్స్, హ్యాష్ టేబుల్స్ నేను క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వై యూస్ బిల్డింగ్ బ్లాక్స్ మీకు ఎంత కావాలంటే మీకు బ్రీఫ్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి గురించి ముందే తెలిసి ఉండాలి, ఇంకా తెలియకపోతే ఏముండదు. స్టాక్స్ అంటే ఒక సైడ్ నుంచే ఇన్సర్షన్ డిలీషన్ అవుతుంది, క్యూస్లో అయితే టూ సైడ్స్ అవుతుంది. ఇగో స్టాక్స్ యూజింగ్ లింక్ లిస్ట్ అంటే ఒక సైడ్ నుంచి మాత్రమే టాప్ అనే వేరియబుల్తోనే ఇన్సర్ట్ చేస్తాము, డిలీషన్ కూడా చేస్తాం. ఓకే, క్యూలో అయితే ఫ్రంట్, రియర్, ఫ్రంట్ నుంచి ఇన్సర్ట్ చేయొచ్చు, బ్యాక్ నుంచి ఇన్సర్ట్ చేయొచ్చు. Flexibility. Different types of linked lists are available. There are singly and doubly, circular and doubly circular.
linked lists are 4 types. Okay, for example, some linked lists ఎందుకు యూజ్ అవుతాయి అండ్ రియల్ వరల్డ్ ప్రాసెస్ చూద్దాం. మ్యూజిక్ ఆర్ వీడియో ప్లేలిస్ట్ అంట. అంటే మనం సాంగ్స్ వింటాం కదా స్పాటిఫై, నేనేది ఎక్కువ వింటాను, మీరు కూడా వింటారు కదా. వీడియో పెట్టుకుంటే ముందు సాంగ్కి వెళ్ళాలనుకుంటున్నాను. ముందు సాంగ్కి వెళ్ళాలనుకుంటే నాకు ప్రీవియస్ సాంగ్ అంటే ముందు నోడ్కి వెళ్ళాలి. నేను నెక్స్ట్ నోడ్కి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలి. సో songs or videos are connected like nodes. When you click next button, the next node be active. When I click a previous button, the previous node will be active. అవే క్లారిటీగా రాశాను. నెక్స్ట్ అంటే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది, ప్రీవియస్ అంటే గో బ్యాక్. ఇమేజ్ వ్యూవర్ యాప్స్, మనందరం ఫోటోలు చూస్తాం కదా బాగా. నేనైతే 100 సార్లు చూస్తాను నేను తీసుకున్న ఫొటోస్. అండ్ నాకు ముందుకి వెనక్కి కావాలి కదా. నేను నా కరెంట్ ఫోటో నుంచి ముందుకు వెళ్ళాలనుకుంటే నా ప్రీవియస్ నోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. నేను ఎప్పుడైతే నా నెక్స్ట్ ఫోటోస్ చూడాలనుకుంటున్నానో నా నెక్స్ట్ నోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. వన్ యూ క్లిక్ ప్రీవియస్ మూవ్స్ టు ప్రీవియస్ ఇమేజ్. ఇంటర్నల్లీ వర్క్స్ లైక్ ఏ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్. ఓకే, అండో రీడో ఫంక్షన్స్. మనం ఏ యాప్లో ఎడిట్ చేస్తాం కదా, అండో అంటే ముందుకు వెళ్ళాలి, అంటే మూవ్ బ్యాక్వర్డ్ ప్రీవియస్ పొజిషన్కి వెళ్ళాలి. రీడో అంటే మూవ్ ఫార్వర్డ్ నెక్స్ట్ పాయింట్ అని నాకు నెక్స్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అర్థమైంది కదా. అండో, రీడో, ఇమేజ్ వీవర్ యాప్స్, మ్యూజిక్, వీడియో ప్లేలిస్ట్, దీస్ ఆర్ ద రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఫర్ లింక్డ్ లిస్ట్స్.